నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించినట్లు ఈటీఎఫ్ నాయకులు శ్రీనివాసులు యూనియన్ కమిటీ సభ్యులు తెలిపారు.
నేను కదిరి మున్సిపాలిటీ మహిళా విభాగం నుంచి మాట్లాడుతున్నాను. ఈ స్వర్ణోత్సవాల్లో భాగంగా యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో భాగంగా మేము పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా సంతోషకరంగా ఉంది. మహిళలు చాలా ఎత్తున పార్టిసిపేట్ అవుతున్నారు. ఇలాగే యూటీఎఫ్ వాళ్ళు మహిళల్ని ఇంకా కొంచెం ప్రోత్సాహం చేసి ముందుకు వచ్చే విధంగా ప్రోత్సాహం చేస్తారని కోరుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమం యూటీఎఫ్ ఆధ్వర్యంలో యూటీఎఫ్ స్థాపించి 50 సంవత్సరాల సందర్భంగా ఈ స్వర్ణోత్సవ కార్యక్రమం కింద లేడీస్కి ఒక మంచి రిక్రియేషన్ ఇవ్వదలిచి చాలా చక్కగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఒక బ్యాచ్, 45 బిలో వాళ్ళకి ఒక బ్యాచ్ లాగా బాగా నీటి కేటాయించారు. అందులో అందరూ మా లేడీస్ పార్టిసిపేట్ అవుతున్నారు. మాకు చాలా సంతోషం వేసింది. సో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహిస్తూ మంచిగా లేడీస్ని ప్రోత్సహించాలని నేను కోరుకుంటున్నాను. మీ పేరు? షమీం. నా పేరు డి శ్రీనివాసులు, ట్రెజరర్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో మరి రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈనాడు సత్యసాయి జిల్లా శాఖ తరపున కదిరిలో జిల్లా స్థాయి మహిళా పోటీలు నిర్వహిస్తున్నాము. మరి ఈ పోటీలలో త్రోబాల్, షార్ట్ పుట్, షటిల్, టెన్నికైట్, స్పీడ్ వాక్ ఈ క్రీడాంశాలలో జిల్లా స్థాయిలో పనిచేస్తున్నటువంటి మహిళా ఉపాధ్యాయులందరికీ ఇక్కడికి ఆహ్వానించి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ముఖ్యంగా అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పృహలో భాగంగా ఎప్పుడు నిరంతరం పోరాడుతూ ఉంటుంది. మరి అందులో భాగంగానే 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ క్రీడా పోటీలను నిర్వహించి మహిళలలో స్ఫూర్తిని నింపడానికి ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. క్రీడా స్ఫూర్తి వల్ల మహిళా ఉపాధ్యాయులలో క్రమశిక్షణ, మరి విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పే మహిళా ఉపాధ్యాయులు మరి వారు అనేక రంగాలలో రాణిస్తున్నారు. వారికి ఈ క్రీడలలో కూడా తగిన గుర్తింపునివ్వాలని చెప్పే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈనాడు కదిరి బాలికోన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు గారు, జిల్లా అధ్యక్షుడు మరి జయచంద్రరెడ్డి గారు, మరి ప్రధాన కార్యదర్శి సుధాకర్ గారు, పెనుగొండ నుండి జిల్లా కార్యదర్శి జీసీ నరేష్ గారు, అలాగే ఈ ప్రాంత జిల్లా కార్యదర్శి తాహిర్ వలి, సుబ్బారెడ్డి సార్, మరి కదిరి ప్రాంత వివిధ మండలాల నుంచి అందరూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, మరి పెద్ద ఎత్తున మహిళలు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి సామాజిక స్పృహలో భాగంగా మహిళలలో మరి వారికి చైతన్యపరచడానికి, వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం మరి డిసెంబర్లో జరగబోయే 50 సంవత్సరాల కాకినాడలో జరగబోయే 50 సంవత్సరాల స్వర్ణోత్సవ సంబరాలకు ప్రారంభ వేడుకలుగా ఈ కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. మొదటిగా క్రికెట్ పోటీలు పెనుగొండలో, చెస్ పోటీలు ధర్మవరంలో, మరి పురుష ఉపాధ్యాయులకు మరి మడకసిరలో వివిధ రకాల ఈవెంట్స్ పైన, మరి కదిరిలో మహిళలకు మాత్రమే ఈవెంట్స్ నిర్వహిస్తున్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమంలో కదిరి ప్రాంతం నుంచి ఎక్కువ మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే మడకసిర, అమరాపురం, పెనుగొండ, ధర్మవరం ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది మహిళలు ఈ కార్యక్రమంలో ఈ క్రీడా పోటీలలో పాల్గొని మరి ఇప్పుడు క్రీడా పోటీలు జరుగుతున్నాయి. మరి ఈ పోటీలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సత్యసాయి జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. నేను కదిరి మున్సిపాలిటీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. యూటీఎఫ్ అనేది స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా ఇక్కడ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ యూటీఎఫ్ సంస్థ ఉపాధ్యాయుల యొక్క సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూనే ఉంది. అందులో మేము భాగస్వాములు అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ యూటీఎఫ్ సంస్థ అనేది ఇలాగే 100 ఏళ్ళు 1000 ఏళ్ళు నిర్విరామంగా ఉపాధ్యాయుల కోసం కృషి చేస్తూ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. ఈ క్రీడలు నిర్వహిస్తున్నటువంటి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకి, అలాగే జిల్లా కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులకి, మండల కార్యదర్శులు, ప్రధాన దర్శులకి కూడా అందరికీ చాలా థ్యాంక్స్. మేము మహిళలుగా ఇందులో ఉండడానికి చాలా గర్వపడుతున్నాం.